హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పూల్ మకానాతో ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక 3 టమాటాలను శుభ్రంగా కడిగి కట్ చేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి పేస్ట్. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్పు పూల్ మకానాని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయకుండా ఇలా 3-4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, చాజీరా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి అంతా మంచిగా వేగిన తర్వాత ఇందులో టమాటా ప్యూరీ వేసి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ మగ్గనివ్వాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఈ లోపల మనం మిక్సీ జార్లో ఇంకొక పేస్ట్ ప్రిపేర్ చేద్దాం. ఒక స్పూన్ పల్లీలు, 1 స్పూన్ నువ్వులు, పచ్చి కొబ్బరి ఉంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి తర్వాత కర్రీలో వేస్తానని ఇందులో ఇవి 2 మాత్రమే వేసి పేస్ట్ చేస్తున్నాను. ఇలా ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి టమాటా అంతా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కొబ్బరి పొడి, వీటన్నిటిని బాగా కలిపేసి మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ కూడా వేసి కొంచెం వాటర్ పోసి బాగా కలిపేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మకానా వేసి కలిపి 1 నిమిషం పాటు ఉంచేసి దించేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ టేస్ట్ కోసం నేను కొంచెం ఫైనల్గా మీగడ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షన్ మాత్రమే. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. ఇందులో నేను 1 స్పూన్ మీగడ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షన్ మాత్రమే, వేసుకోకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.